పరీక్షించుకునేటప్పుడు నాణానికి అటువైపు పరీక్షించుకోనం కానీ నాణము ఒకవైపు మాత్రమే పరీక్షించుకుంటాం. But we must think of the do's of the Bible also. అయితే బైబిల్లో మనం చేయవలసినటువంటి వాటిని గురించి కూడా ఆలోచించాలి. If you are doing what you should not do, it is a sin. And if you are not doing what you have to do, that is also a sin. మీరు చేయకూడనటువంటి సంగతి మీరు చేస్తున్నప్పుడు అది పాపమే. అయితే మీరు చేయవలసినటువంటి దాన్ని కూడా చేయనప్పుడు అది కూడా పాపమే. Many times we will ignore those things. చాలా సార్లు మనం వాటిని చూడనట్టుగా ఉంటాం. So this afternoon, before participating in the table, ఈ మధ్యాహ్న కాలము ప్రభు బలలో పాలు పొందే దానికి ముందు let us examine our lives. Are we living as the salt of the earth or not? మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాము. మనము లోకమునకు ఉప్పు వలె జీవిస్తున్నామా లేదా? Salt means immediately sisters will get up. ఉప్పు అనేసరికి వెంటనే సహోదరులకు ఆసక్తి కలుగుతుంది. ఏం చెప్తాడో చూద్దాం, ఏం చెప్తాడు చూద్దాం, మాకంటే ఎక్కువ తెలుసా, ఆ ఉప్పు అంటే మాకంటే ఎక్కువ తెలుసా అని అనుకుంటారు. సిస్టర్స్ లేనప్పుడు బ్రదర్సే వండుకుంటారు ఇంటిలో. సో థింగ్ ఈస్, am I living as the salt of the earth? సంగతి ఏంటంటే నేను లోకమునకు ఉప్పు వలె జీవిస్తున్నానా? Generally we don't realize the importance of salt in maintaining our health also. చాలా పర్యాయాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఉప్పు యొక్క ప్రాముఖ్యతను మనం ఎరగకుండా ఉంటాం. If you contact the physicians, మీరు వైద్యుడి దగ్గరికి వెళ్తే the exact percentage of salt must be there in our blood streams. Any deviation brings sickness or death also. కనుక వైద్యుడు చెప్తారు కదా, మన యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటున్నప్పుడు దాంట్లో తగిన మోతాదులో ఈ ఉప్పు ఉండాలి, కానీ ఎక్కువైనా తక్కువైనా కూడా వ్యాధి కలగొచ్చు, మరణం వరకు కూడా దారి తీయొచ్చు అని చెప్తారు. When the Lord said you are the salt, ప్రభు మీరు ఉప్పు అయి ఉన్నారు అని చెప్పినప్పుడు we have to go a little bit, we have to dig deep into the qualities of the salt. మనము ఈ ఉప్పు యొక్క లక్షణాలు ఏంటనేటువంటివి కొంత లోతుగా తవ్వి చూడాల్సి We all ఉంటుంది. know salt is the sustainer of life. మనందరికీ తెలుసు కదా, ఉప్పు అనేటువంటిది జీవనానికి మూలమై ఉంది. One miracle is, ఒక